గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 809. ఈ రోజు డైలీ మనీ షోలో మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 111 పాయింట్స్ పెరిగి 72,776 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 48 పాయింట్స్ పెరిగి 22,104 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.40% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.28% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.7% పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లో చాలా వాలటాలిటీ కనపడింది కదా. యాక్చువల్లీ ఈ రోజే కాదు, లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసినా మీకు మార్కెట్ లోని కంటిన్యూస్ గా ఎదర్ వాలటాలిటీ కనబడుతుంది లేదా మార్కెట్ లో ప్రెషర్ చూస్తూ వస్తున్నాం. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇలా మార్కెట్ లో కంటిన్యూస్ గా ఈ వాలటాలిటీ కనపడడానికి అనలిస్టులు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే, సో చాలా మంది అనలిస్టులు కూడా ఈసారి అగైన్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఈసారి ఎన్డీఏ కూటమి 400 సీట్స్ విన్ అవచ్చు అని చెప్పి ఏవైతే స్టేట్మెంట్స్ చేశారో మైట్ బి అంతకన్నా తక్కువ మెజారిటీ రావచ్చని మార్కెట్ కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది. దాంతోనే మార్కెట్ లో వాలటాలిటీ కనపడుతుందని చెప్పి వాళ్ళ వ్యూస్ ని షేర్ చేస్తున్నారు. ఇవన్నీ మార్కెట్ లో ఉన్నటువంటి అజంప్షన్స్ మాత్రమే. ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ చేయనివ్వండి, ఒకవేళ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా గనక ఎలక్షన్ రిజల్ట్స్ రాలేదనుకోండి, ఆ టైంలోనే మన మార్కెట్ లో కొంత ప్రెషర్ చూడొచ్చు. అలా అని చెప్పి మార్కెట్ అక్కడి నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ ని ఫేస్ చేస్తుందా అంటే అలానే ఉండదు. ఒకవేళ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఎలక్షన్ రిజల్ట్స్ రాలేదనుకోండి, మార్కెట్ లో ప్రెషర్, వాలటాలిటీ ఇలాంటివి కనపడుతుంటాయి కదా. అటువంటి టైంలో మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ తో మీరు ఏం చేయాలి అన్న దాని గురించి ఆల్రెడీ సాటర్డే రోజున మన ఛానల్లో ఒక వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. ఈ వీడియోని ఒకసారి చూడండి. ఈ వీడియోని చూసినట్లయితే ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా మన పోర్ట్ఫోలియో ఉన్నటువంటి స్టాక్స్ తోని మనం ఏ విధంగా బిహేవ్ చేయొచ్చు అన్న దాని గురించి ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చూసినట్లయితే మీకు కంప్లీట్ గా క్లారిటీ వస్తుంది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి మార్కెట్ చాలా ప్రెషర్ ని ఫేస్ చేసిన దాని తర్వాత ఒకసారి మార్కెట్ లో రికవరీ కనపడింది కదా. దానికి ఒక రీజన్ ఉన్నది. మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎన్డీటీవీతో మాట్లాడుతూ రీసెంట్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా పెద్దగా వరీ అవ్వాల్సినటువంటి పని లేదని, మేబీ కొన్ని రూమర్స్ వలన మనం మార్కెట్ లో ఈ ఫాల్ చూస్తున్నామని, సో ఆయన ఒపీనియన్ ప్రకారం ఈ ఫాల్ లోని June 4th కన్నా ముందే స్టాక్ మార్కెట్ లోని ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే June 4 తర్వాత మార్కెట్ లో మంచి ర్యాలీ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో అమిత్ షా గారి దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ రావడంతోనే మార్నింగ్ నుంచి ప్రెషర్ లో ఉన్నటువంటి మార్కెట్ లో ఒకసారి రికవరీ కనపడింది. ఈ వీక్ లోని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్నది. యుఎస్ ఏప్రిల్ మంత్ సిపిఐ డేటా ఈ May 15th రోజున, అంటే రేపు కాక ఎల్లుండి బుధవారం రోజు మనం మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రిలీజ్ అవుతుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ ఫోర్కాస్ట్ చేసిన దానికన్నా కూడా యుఎస్ లోని సిపిఐ డేటా కొంచెం ఎక్కువగానే రికార్డ్ అయింది. సో ఈసారి యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ ఎలా మూవ్ అవుతుంది అన్నది ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సిపిఐ డేటా ఆధారంగా యుఎస్ ఫెడ్ వాళ్ళు రేట్ కట్స్ రిలేటెడ్ గా డిసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని బుధవారం రోజున మనం మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత రిలీజ్ అయ్యేటువంటి ఈ ఏప్రిల్ మంత్ యుఎస్ సిపిఐ డేటాని ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి కదా. ఈ నెంబర్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా టాటా మోటార్స్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. దాంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ఇంత ప్రెషర్ చూసాం. అండ్ దీంతో పాటుగా టాటా మోటార్స్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ జేఎల్ఆర్ మార్జిన్స్ అయితే ఫ్లాట్ గా ఉంటాయని, అండ్ అంతేకాకుండా జూన్ క్వార్టర్ లోని వీళ్ళ సేల్స్ కొంచెం వీక్ గా ఉండొచ్చు, దానివల్ల ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళ సేల్స్ పైన ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా అనలిస్టులు ఏం చెప్తున్నారంటే, హైబ్రిడ్ వెహికల్స్ వాళ్ళు ఉన్నటువంటి రిస్క్స్ తోని వీళ్ళ పాసెంజర్ వెహికల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ లోని సబ్స్టాన్షియల్ మార్కెట్ షేర్ గెయిన్ అయితే జరగలేదని చెప్పి షేర్ చేస్తూ వేరియస్ అనలిస్టులు టాటా మోటార్స్ యొక్క రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం వీక్ నెంబర్స్ రావడం అండ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 రిలేటెడ్ గా కాషియస్ కామెంట్స్ రావడంతో పాటుగా అనలిస్టులు స్టాక్ రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేయడంతో ఈ రోజు సెషన్ లో మనం స్టాక్ లోని ఇంత ప్రెషర్ చూసాం. అండ్ దీంతో పాటుగా ఈవీ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మన ఇండియన్ ఆటో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మార్కెట్ లో ఒక థ్రెట్ అయితే కనపడుతున్నది. చైనీస్ ఆటో మేకర్స్ లైక్ BYD కావచ్చు, ఇంకా అదర్ కంపెనీస్ కావచ్చు, వీళ్ళు చాలా తక్కువ కాస్ట్ కే హై అండ్ ఈవీ కార్స్ ని లాంచ్ చేస్తున్నారు. సో ఈవీ కార్స్ మార్కెట్ లోని బాగా సక్సెస్ అయినట్లయితే దానివల్ల మన ఇండియన్ ఈవీ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కి కొంత థ్రెట్ ఉంటుంది. సో దానివల్ల కూడా మార్కెట్ లోని కొన్ని కన్సర్న్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. కంప్లీట్ గా వీళ్ళపైన ఇంపాక్ట్ వెంటనే ఉండకపోవచ్చు, కానీ ఈ చైనీస్ ఈవీ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ చాలా తక్కువ కాస్ట్ గా గనక ఈ హై అండ్ కార్స్ ని సక్సెస్ఫుల్లీ మన ఇండియన్ మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేయగలిసినట్లయితే మన ఇండియన్ కంపెనీస్ కూడా కాంపిటీషన్ లో వాళ్ళ ప్రైస్లని తగ్గించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది కొంతవరకు ఈ కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వేరియస్ ఇండస్ట్రీస్ లోని వాళ్ళ బిజినెస్ అయితే కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఐదర్ వీళ్ళ ఓన్ బ్రాండ్ ప్రొడక్ట్స్ అది లాంచ్ చేయడం గానీ లేదా వేరే కంపెనీస్ ని అక్వైర్ చేయడం గానీ ఇలా చేసుకుంటూ కంటిన్యూస్ గా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు డయాగ్నోస్టిక్ స్పేస్ లో కూడా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి అని చెప్పి రిలయన్స్ రీటైల్ వెంచర్స్ వాళ్ళు ప్లానింగ్ లో ఉన్నట్లుగా దీనిలో భాగంగా పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉన్నటువంటి ఒక ప్యూర్ ప్లే డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కంపెనీని వీళ్ళు అక్వైర్ చేయడానికి అని చెప్పి అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్ లో ఉన్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ కంపెనీని వీళ్ళు 1000 to 3000 crores కి అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ ఆన్లైన్ ఫార్మసీ బిజినెస్
అయినటువంటి నెట్మెట్స్ ద్వారా ఈ డయాగ్నోస్టిక్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో ఈ రిలయన్స్ వాళ్ళు ఏ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినా సరే ఆ ఇండస్ట్రీలోని వాళ్ళు డిస్రప్షన్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే రిలయన్స్ వాళ్ళ దగ్గర క్యాష్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నది అండ్ అంతేకాకుండా పాన్ ఇండియాలోని వాళ్ళకి స్ట్రాంగ్ ప్రెజెన్స్ కూడా ఉన్నది. కాబట్టి ఆ బిజినెస్ ని వాళ్ళు సక్సెస్ఫుల్లీ ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఇది వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. చూడాలి రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ డయాగ్నోస్టిక్ బిజినెస్ రిలేటెడ్ గా త్వరలో ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసే వాటెక్ వాబాగ్ వాళ్ళకి కాఠ్మాండు ఉపాధ్యాయ కానేపని లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి రిపీట్ ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ $49 మిలియన్. దీనిలో భాగంగా వీళ్ళు నేపాల్ లోని 3 వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని బిల్డ్ చేసి 5 years పాటు ఆపరేట్ కూడా చేయనున్నారు. వీళ్ళకి రిపీట్ ఆర్డర్ వచ్చిందని చెప్పి అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వాటెక్ వాబాగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే వెల్స్పన్ కార్ప్ వాళ్ళకి లాటిన్ అమెరికాలో LSAW పైప్స్, కోటింగ్స్ అండ్ బెండ్స్ ని సప్లై చేసేందుకు గాను LOA రిసీవ్ చేసుకున్నట్లుగా ఈ ఏప్రిల్ 24th రోజున వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళ క్లయింట్ కి ఇప్పుడు కావాల్సినటువంటి అన్ని కండిషన్స్ ని వీళ్ళు మీట్ అవడంతో ఇప్పుడు వీళ్ళు దీని రిలేటెడ్ గా బైండింగ్ పర్చేస్ ఆర్డర్ ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 611 crores అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని ఎగ్జిక్యూట్ చేయనున్నారు. సో వీళ్ళకి బైండింగ్ ఆర్డర్ వచ్చిందని చెప్పి అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వెల్స్పన్ కార్ప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గా 3:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ ఐనాక్స్ విండ్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి 3 shares ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు 18th మేగా ఆల్రెడీ ఫిక్స్ చేశారు. కాకపోతే ఇప్పుడు దీన్ని వీళ్ళకి ఎక్స్చేంజెస్ BSE అండ్ NSE నుంచి వచ్చినటువంటి అడ్వైస్ తోని 25th మేకి రివైజ్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 25th మే నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ బయోకాన్ వాళ్ళు మెడిక్స్ అనేటువంటి మెక్సికోకి చెందినటువంటి ఒక కంపెనీతోని లైరాగ్లూటేడ్ డ్రగ్ రిలేటెడ్ గా సెమీ ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సప్లై డీల్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ లైరాగ్లూటైడ్ ని క్రానిక్ వెయిట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ లోని యూజ్ చేస్తుంటారు. నో వీళ్ళు చేసుకున్నటువంటి ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ డ్రగ్ రిలేటెడ్ గా రెగ్యులేటరీ అప్రూవల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై ఇటువంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని బయోకాన్ వాళ్ళు తీసుకోబోతున్నట్లయితే మెడిక్స్ వాళ్ళు మెక్సికన్ మార్కెట్ లోని ఈ డ్రగ్ ని కమర్షియలైజేషన్ చేయబోతున్నారు. సో వీళ్ళు చేసుకున్నటువంటి ఈ డీల్ లో భాగంగా మెక్సికన్ మార్కెట్ లో ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో దాన్ని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి శ్యామ్ సెల్ అండ్ పవర్ లిమిటెడ్ త్రూ వీళ్ళు ఖరగ్పూర్ లో ఉన్నటువంటి రంసార్పూర్ ప్లాంట్ ని ప్రీవియస్ గానే అక్వైర్ చేయడం జరిగింది. ఈ అక్వైర్ చేసినటువంటి ప్లాంట్ లో వీళ్ళు ఇప్పుడు 1,50,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ స్పాంజ్ ఐరన్ కెపాసిటీని అండ్ 20 మెగావాట్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ని కమిషన్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ స్పాంజ్ ఐరన్ రిలేటెడ్ గా ఏవైతే అడిషనల్ కెపాసిటీస్ వీళ్ళకి యాడ్ అయ్యాయో దీని ద్వారా మార్కెట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. నెక్స్ట్ తంగమాయిల్ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ అప్డేట్ వచ్చింది. రీసెంట్ గా అక్షయ తృతీయ జరిగింది కదా. ఈ అక్షయ తృతీయ రోజున లాస్ట్ ఇయర్ సేమ్ డే తో కంపేర్ చేస్తే వీళ్ళ సేల్స్ లోని 45% గ్రోత్ ని డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ అక్షయ తృతీయ టైంలోని వీళ్ళు 108.48 crores సేల్స్ చేసినట్లయితే ఈసారి అక్షయ తృతీయ రోజున వీళ్ళు 157.28 crores సేల్స్ చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ గోల్డ్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 24.47% గ్రోత్ డెలివర్ చేశారు. సో అక్షయ తృతీయ రోజున ఈ సేల్స్ నంబర్స్ లో ఏదైతే గ్రోత్ డెలివర్ చేశారో అది తంగమాయిల్ జ్యువెలర్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మన కంట్రీలోని ఎలక్ట్రిక్ 2-wheeler సేల్స్ బాగా పెరుగుతున్నాయి కదా. దీంతో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఆల్ 2-wheeler కంపెనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లోని న్యూ మోడల్స్ అయితే లాంచ్ చేసుకుంటూ వస్తున్నాయి. నౌ టీవీఎస్ మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ 3 lakh యూనిట్ మైల్ స్టోన్ అయితే టచ్ అయిందని. నో ఇప్పుడు ఈ టీవీఎస్ ఐక్యూబ్ ని ఇక్కడ కనపడుతున్నటువంటి 3 బ్యాటరీ ఆప్షన్స్ తోని వీళ్ళు కస్టమర్స్ కోసం అవైలబుల్ లో ఉంచుతున్నామని అండ్ దీంతో పాటుగా టీవీఎస్ ఐక్యూబ్ ST ని 2 వేరియంట్స్ లోకి అవైలబుల్ లోకి తీసుకొచ్చినట్లుగా ఈ వెహికల్స్ లోని ఇంట్రడక్టరీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 94,999 రూపీస్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని కొత్త వేరియంట్స్ ని కూడా లాంచ్ చేయడం ద్వారా వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే బాగా పెంచుకోవడానికి టీవీఎస్ మోటార్స్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ బ్రాండ్స్ కి చెందినటువంటి ప్రీమియం కార్స్ ని సేల్ చేసే ల్యాండ్ మార్క్ కార్స్ వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు భోపాల్ లోని మర్సిడీస్ బెంజ్ ఇండియా సేల్స్ అవుట్లెట్ ని ఓపెన్ చేసుకోవడానికి వీళ్ళకైతే అప్రూవల్ వచ్చినట్లుగా, దీంతో మధ్యప్రదేశ్ లోని వీళ్ళు ఆపరేట్ చేసేటువంటి సెకండ్ మర్సిడీస్ బెంజ్ ఇండియా సేల్స్ యూనిట్ ని వీళ్ళు ఓపెన్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళకి ఆల్రెడీ మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఒక సేల్స్ అండ్ ఆఫ్టర్ సేల్స్ అవుట్లెట్ ఉన్నది అండ్ భోపాల్ లోని ఆఫ్టర్ సేల్స్ అవుట్లెట్ కూడా ఉన్నది. ఇప్పుడు భోపాల్ లో సేల్స్ అవుట్లెట్ ని
కూడా ఓపెన్ చేయనున్నారు. ఇప్పుడు భోపాల్లోని మర్సిడీస్ బెంజ్ ఇండియా ఒక సేల్స్ అవుట్లెట్ ని కూడా ఓపెన్ చేయనున్నారు. సో ఇలా కంటిన్యూస్ గా వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీలోని వీళ్ళ అవుట్లెట్స్ ని ఓపెన్ చేయడం ద్వారా వీళ్ళ సేల్స్ ని పెంచుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ వాళ్ళు మార్కెట్ లోకి కొత్తగా కాంప్రహెన్సివ్ సూట్ ఆఫ్ కటింగ్ ఎడ్జ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సూట్ లోని 7 ఎసెన్షియల్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. దీని ద్వారా ఎంటర్ప్రైజెస్ అంటే కంపెనీస్ కి సైబర్ థ్రెట్స్ ఉంటాయి కదా, ఈ సైబర్ థ్రెట్స్ నుంచి కంప్లీట్ ప్రొటెక్షన్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫైనోటెక్స్ కెమికల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ కరెంట్ బిజినెస్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఉన్నటువంటి ఒక కంపెనీని అక్వైర్ చేయడానికి అని చెప్పి అడ్వాన్స్ డిస్కషన్స్ లోని ఉన్నామని, సో ఈ విధంగా సేమ్ బిజినెస్ ని ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ ని అక్వైర్ చేయడం ద్వారా బోత్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ పైన కంపెనీ అయితే స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళు అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్ లో ఉన్నారంటే త్వరలోనే ఎక్విజిషన్ ఫైనల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ఎక్విజిషన్స్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కిల్బర్న్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళు లాస్ట్ టైం 29th ఏప్రిల్ రోజున డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 33.73 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ వీళ్ళకి ఫ్లూయిడ్ బెడ్ డ్రైయర్స్, రోటరీ డ్రైయర్స్, ఎయిర్ ప్రెహేటర్స్ అండ్ పెలిటైజర్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కిల్బర్న్ ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పిరామిల్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 48% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 102% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో 31 crores డెబిట్ అయ్యాయి. సో ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ ని మనం కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లోని ఏకంగా 163% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ CDMO రెవెన్యూస్ లోను ఇండియన్ కన్స్యూమర్ హెల్త్ కేర్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాంప్లెక్స్ హాస్పిటల్ జనరిక్ రెవెన్యూస్ లో మాత్రం 5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ ఈ క్వార్టర్ లో పిరామిల్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దీంతోనే ఈ రోజు సెషన్ లో పిరామిల్ ఫార్మా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 11.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 23.9% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 24.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లోని సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది. యాక్చువల్లీ దానికి రీజన్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను సిగ్నిఫికెంట్ జంప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ అయితే ఉంది. జనరల్లీ కూల్ డ్రింక్స్ అవి ఏవైతే ఉంటాయో అవి మార్చ్ క్వార్టర్ అండ్ అలాగే జూన్ క్వార్టర్ లోని బాగా సేల్ అవుతాయి కదా, దాంతోని ఈ క్వార్టర్స్ లోని వీళ్ళ నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ జంప్ అన్నది కనిపిస్తుంది. సో అందుకనే మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లోని ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ యూపీఎల్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1080 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 80 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 1607 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 80 crores కి తగ్గింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతున్నా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ మార్కెట్ అయితే వీళ్ళు ఇంకా కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసింది, కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ రెవెన్యూస్ 4 to 8% ఇన్ బిట్వీన్ గ్రో అవ్వచ్చని అండ్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీంతో పాటుగా వీళ్ళు ఏదైతే ఆపరేషనల్ క్యాష్ జనరేట్ చేయబోతున్నారో దాని ద్వారా డెట్ కూడా రెడ్యూస్ చేసుకుంటామని చెప్పి షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూపీఎల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ జొమాటో వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు
అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 188 క్రోర్స్ లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 138 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 175 క్రోర్స్ కి పెరిగింది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ ఫుడ్ డెలివరీ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ హైపర్ ప్యూర్ రెవెన్యూస్ లోను క్విక్ కామర్స్ రెవెన్యూస్ లోను ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ గ్రాస్ ఆర్డర్ వాల్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్విక్ కామర్స్ గ్రాస్ ఆర్డర్ వాల్యూలోను అండ్ గోయింగ్ అవుట్ గ్రాస్ ఆర్డర్ వాల్యూలోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా నెంబర్స్ లోనైతే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు కదా, కానీ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జొమాటో స్టాక్ లోని మనకు కొంత ప్రెషర్ కనపడింది. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఇంకా ఈ క్వార్టర్ లోని బెటర్ మార్జిన్స్ ని జనరేట్ చేయొచ్చు అని చెప్పి అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బట్ అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళ మార్జిన్స్ కొంచెం తగ్గడంతోనే మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మ్యాప్ మై ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 47% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 36% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 35% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 31 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 38 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ 1 ఏప్రిల్ 2024 నాటికి వీళ్ళ దగ్గర 1372.5 క్రోర్స్ వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో మ్యాప్ మై ఇండియా వాళ్ళు వాళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. దీంతో ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత మ్యాప్ మై ఇండియా స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడింది. నెక్స్ట్ లగ్జరీ బ్రాండెడ్ వాచెస్ ని సెల్ చేసేటువంటి ఈథోస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 21.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 45.1% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 57.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 25.51 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 21 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళ పైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మనం మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి BEML లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 157 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 48 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 256 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు BEML వాళ్ళ బోర్డ్ ₹15.50 పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో BEML స్టాక్ 14% పైనే పెరిగింది. నెక్స్ట్ నువామా వెల్త్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 35% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ప్యాట్ లోని 57% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 176 క్రోర్స్ ఆపరేటింగ్ ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 181 క్రోర్స్ ఆపరేటింగ్ ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ వెల్త్ మేనేజ్మెంట్ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ అసెట్ మేనేజ్మెంట్ రెవెన్యూస్ లోను అండ్ క్యాపిటల్ మార్కెట్స్ రెవెన్యూస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని నోమా వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూలాండ్ ల్యాబొరేటరీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను డ్రాప్ కనపడుతుంది అండ్ ఎబిటా లోను డ్రాప్ కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 84.5 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 80.7 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 67.6 క్రోర్స్ కి తగ్గింది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. సో వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో న్యూలాండ్ ల్యాబొరేటరీ స్టాక్ 15% పైనే కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఏబీబీ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 244.89 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 338.66 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 459.29
crores PAT జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆర్డర్స్ లోని 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఏబీబీ ఇండియా స్టాక్ 11% పైనే పెరిగింది. నెక్స్ట్ మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 27.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 31.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో 25.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 68% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కానీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ లో ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓన్లీ చిన్న కన్సర్న్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ అయితే కొంత ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ సిర్మా ఎస్జిఎస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 75% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 123% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఈ మార్జిన్స్ ఇంపాక్ట్ అవడంతో ఈ రోజు సెషన్ లో సిర్మా ఎస్జిఎస్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ డీలింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ టాప్ లైన్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 20 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 22.95 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 25 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో డీలింగ్స్ ఇండియా లిమిటెడ్ స్టాక్ 13% పైనే పెరిగింది. నెక్స్ట్ శీతల్ కూల్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 3.72 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 2.66 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 7 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో శీతల్ కూల్ ప్రొడక్ట్ స్టాక్ 12% పైనే పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.